టైం వచ్చేసి కరెక్ట్గా 11:30 అవుతుంది. ఈ 11:30కి కూడా నేను ఇప్పుడు కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎడిటింగ్ చేసి. ప్లీజ్ నా ఈ యొక్క కష్టానికి ప్లీజ్ లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ప్లీజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ డైరీ. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, మేము తిరుపతికి వెళ్ళాము, దర్శనం కూడా చేసుకున్నాము. సో ఇక్కడ మేము తర్వాత ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు ఇక్కడ ఉన్నాయంట. నాకైతే స్టోరీ తెలీదు, బట్ వెళ్ళాను, చూశాను. అది ఎంతవరకు నిజమో తెలీదు. ఇంకా అందరూ నమ్మకంతో అయితే వెళ్తున్నారు చూడడానికి. నిజమైతే బాగుండు అని నాకు కూడా అనిపిస్తుంది. ఇంకా అదే నమ్మకంతో నేను కూడా వెళ్తున్నాను. సో ఇక్కడ కింద వచ్చేసి ఇలా వత్తులు అయితే వెలిగించాలంట. ఇంకా నేను మా హస్బెండ్ వచ్చి ఇక్కడ వెలిగిస్తున్నాము. మంచిగా కోరుకుంటున్నాను. కోరికలు అయితే పెద్దగా ఏం లేదు, ఉన్న ఒక కోరిక అయితే తీరిపోయింది దేవుడి దయ వల్ల. చాలా హ్యాపీగా ఉన్నాము. సో ఇంకా అంత పెద్దగా నాకు లైఫ్లో అయితే ఎలాంటి కోరికలు లేవు. హ్యాపీగా క్షేమంగా ఉంటే చాలు. సో ఏదైనా కానీ మనం కష్టపడితేనే వస్తుందన్న నమ్మకంతో అయితే నేను ఏం కోరికలు కోరుకోను. సో నా మనసుకి ఏదైనా అనిపిస్తే మాత్రం చెప్పుకుంటాను ఆ దేవుడికి. ఎందుకంటే నాకు చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ దేవుడికి చెప్పుకుంటాను. నా మనసులో అనుకుంటాను, దేవుడు వినేస్తాడు, చేసేస్తాడు. ఆ ఒక్క నమ్మకం అయితే నాకు ఉంది. సో ఇక చూస్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళినా, తిరుపతికి వెళ్ళామంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఇలా లైన్ ఉంటుంది చూడండి. ఇది ఒక రకమైన ఉడత అంట. ఎంత పెద్దగా ఉందో, చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా ఉంది. సో ఒకటి కాదు, చాలా ఉన్నాయి అక్కడ. నాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడ నుంచి చూస్తుంటే వ్యూ అయితే ఇంకా చాలా బాగుంది. ఇంకా పైకి ఎక్కాక శ్రీవారి పాదాల దగ్గర మనం మొక్కుకోవాలన్నమాట. సో ఇక్కడ అక్కడ నుంచి ఇంకా మనము మెయిన్ గుడి ఉంటుంది కదా తిరుపతిలో, అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భగుడి ఉంటుంది కదా, మనకి అది కనిపిస్తుంది ఇక్కడ నుంచి. పైనుంచి చూడండి, మీకు కనిపిస్తుంది. అంటే అక్కడ నుంచి మనం పైన నిలబడి డైరెక్ట్గా చూస్తే క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదే అన్నమాట శ్రీవారి పాదాలు. ఇంకా అందరం అయితే అలా తులసి మాలలు, పువ్వులు అలా వేసి అయితే మొక్కుకుంటున్నాము. ఇంకా మేము మెయిన్ తిరుపతికి రావడం అంటే మా చిన్నోడు. సో మా చిన్నోడి పుట్టు వెంట్రుకలు తీయడానికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఫైనల్గా మేము కోరుకున్న కోరిక తీరిపోయింది కాబట్టి మా మొక్కు కూడా చెల్లించుకోవాలని చెప్పేసి వచ్చేసాము. సో ఇక్కడ నుంచే చూడండి మెయిన్ గుడి అక్కడ ఉంది. సో అక్కడికి వెళ్ళాలంటే ఎంత పెద్ద లైన్ అంటే అంత పెద్ద లైన్. సో ఇంకా ఈ వీడియో ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఏ గుడికి వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. లైక్ చేయండి. బాయ్.